ఆంధ్రజ్యోతిని హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకంటే మంచి చేసినప్పుడు అభినందించాలి. ఇసుకకి సంబంధించి వరుస కథనాలు ప్రొజెక్ట్ చేసుకొస్తోంది. ఇదిగో ఇది తాజాగా ఇసుక మంట అంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చినట్టుంటుంది. కాకపోతే తెలివిగా జనరల్ ఎడిషన్లో కాకుండా లోకల్ ఎడిషన్స్లో వేస్తోంది నెగిటివ్ వార్తలు. జనరల్ ఎడిషన్స్లో మాత్రం అంత అద్భుతంగా ఉందని చెప్తుంది. సరే, అది వాళ్ళ ఆ మాత్రం అసలు రాస్తున్నందుకు అభినందిద్దాం. ఇందులో చెప్తున్నది ఏంటయ్యా అంటే, ఇసుక బిల్లు 4,900, కానీ వసూలు చేసేది 11,000. కొంత సొమ్ము ప్రజాప్రతినిధి కోసం. ఇది ప్రస్తుతం రాసుకొచ్చినటువంటి దాంట్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఉచిత ఇసుక బ్లాక్ మార్కెట్ పరమైంది, సామాన్యులకు అందంద్రాక్షగా మారుతోంది. 10 రోజులుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రావులపాలెం స్టాక్ పాయింట్ మినహా మిగిలిన అన్ని చోట్ల ఇసుక ఎగుమతులు నిలిచిపోయినాయి. ఇక్కడ మాత్రం రోజుకి 200 లారీల ఇసుక ఎగుమతి అవుతుంది. లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల నిమిత్తం 4,900 వసూలు చేయాలి. అంతే మొత్తం లో బిల్లు ఇస్తూ 11,000 వసూలు చేస్తున్నారు.